ఎలా అయినా సరే ఇవాళ త్వరగా నిద్రలేచి చదువుకోవాలని బలంగా అనుకున్నట్టే మార్నింగ్ 4 గంటలకి అలారం అయితే పెట్టుకున్నాను, కానీ లెగడానికి నా వల్ల కాలేదు, లెగలేకపోయాను. ఎలా అయినా మనసు పెట్టి చదవాలని ఎన్నోసార్లు బలంగా అనుకున్నా, కానీ ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వల్ల ఫోన్ చూస్తూ కానీ గేమ్ ఆడుతూ కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ డైవర్ట్ అయిపోతున్నాను. ఏ టైంలో ఇలాగే డైవర్ట్ అయిపోతాం. ఏమైనా సరే ఇవాళ రాత్రి నుంచి మాత్రం పడుకోకుండా ఫుల్ చదివేస్తా అని మళ్ళీ ఫిక్స్ అయ్యాను. కానీ సడన్గా ఏమైందో తెలీదు, పుస్తకం తీసిన కొంతసేపట్లోనే కళ్ళు మూసుకుపోయాయి. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. ఎప్పుడంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయానో కూడా తెలీదు. కళ్ళు తెరిచి చూస్తే తెల్లవారిపోయింది. ఇలాగే చేస్తూ ఉంటే మీ జీవితం కూడా కళ్ళు మూసి తెరిచేలోగా ఎంత చండాలంగా మారిపోతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. మీ లైఫ్ ఎలా నాశనం అయిందో తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. అలాంటి టైంలో ఏమనిపిస్తుందో తెలుసా? పడుకోకుండా ఉండుంటే బాగుంటుంది అని. అలాంటి టైంలో ఏమనిపిస్తుందో తెలుసా? చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ నుంచి దూరంగా డైవర్ట్ అవ్వకుండా ఉండుంటే ఇప్పుడు నా జీవితం ఇలా గలీజ్గా మారేది కాదు అని. గైస్, ఫ్యూచర్లో మీకు ఏం అవసరమో తెలుసుకోకుండా ప్రెజెంట్లో చిన్న చిన్న సరదాలకి బానిస అయిపోతున్నారు. ఎందుకంటే మీకు ఇప్పుడు మొబైల్తో ఎక్కువసేపు గడపడం అవసరం అయిపోయింది కాబట్టి. ఇంకా చెప్పాలంటే మీకు ఇప్పుడు 24 గంటలు టీవీ చూడడం చాలా అవసరం అయిపోయింది కాబట్టి. అలా సాయంత్రం అవగానే ఫ్రెండ్స్తో కలిసి తిరగడం అవసరం అయిపోయింది. బ్రష్ చేసినా చేయకపోయినా, ఫ్రెష్ అయినా అవ్వకపోయినా ఒక్కసారి ఫోన్ తీసి ఫేస్బుక్, ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేయడం అత్యవసరం అయిపోయింది. వీటన్నిటినీ మీ లైఫ్ టైం టేబుల్లో ఇంపార్టెంట్గా ఉంచుకుంటున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఏం చెయ్యాలో, ఏం సాధించాలో తెలుసుకోలేకపోతున్నారు. అన్నిటికన్నా ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్ పనులు పెద్ద పెద్ద కళలను సాధించనివ్వకుండా అడ్డుగోడ కట్టేస్తాయి. గైస్, ఆ నెగిటివ్ పనులని, అంటే మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటికి ఎక్కువ టైం ఇస్తూ అన్నీ అయిపోయాక మిగిలిన 10-15 నిమిషాలు చదువుకోవడానికి కేటాయిస్తే ఎలా నువ్వు అనుకున్నది పొందగలవు. ఎందరో గొప్ప వాళ్ళు చెప్పేది నమ్మేది ఏంటో తెలుసా? సరైన టైంలో వేసే ఒక్క అడుగు ఫ్యూచర్లో వచ్చే పెద్ద సమస్యల నుంచి కాపాడుతాయని. తెల్లవారే నిద్ర లేగడం కష్టంగా ఉంటే రాత్రిపూట పడుకోవడం మానేయండి. ఆ ఉదయించే సూర్యుడిని చూసాకే నాకు మనశ్శాంతి అని గట్టిగా అనుకోండి బ్రెయిన్లో. రాత్రంతా ఫుల్ కాన్సన్ట్రేషన్తో ప్రశాంతంగా మనసు పెట్టి చదవండి. అప్పుడు మార్నింగ్ వరకు చదివేశాక ఆ సూర్యుడికి సలాం కొట్టి కొంతసేపు రెస్ట్ తీసుకోండి. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. ఎగ్జామ్స్ దగ్గరలో ఉండేటప్పుడు ఇలా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మంచి రిజల్ట్స్ కావాలంటే ఇలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. తిండి, నిద్ర, ఆలోచనలు అన్నీ వదులుకొని చదువుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ మైండ్లో నుంచి తీసేయాలి. ఎప్పుడు డైవర్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు డైవర్ట్ చేస్తాయో, ఎవరిని ఎటువైపు తీసుకెళ్తాయో ఎవరికీ తెలీదు. ఇంకా తర్వాత బుక్స్ ఏ మూలకు వెళ్ళిపోతాయో కూడా తెలీదు. గైస్, ఎప్పుడైతే మీ మైండ్లో నా వల్ల కాదు, నేను చేయలేను అని అనిపిస్తుందో అప్పుడు నీకు నువ్వే సర్ది చెప్పుకో, ఇది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యం, నువ్వు తలుచుకుంటేనే అవుతుందని. ఒక రోజు మొత్తంలో 1-2 గంటలు చదివేస్తే ఏమీ సాధించలేవు. టాపర్ అయితే అసలు అవ్వవు. ఊహల్లోంచి తీసేయండి. బ్లైండ్గా 24 గంటలు చదవడానికి మీ మొత్తం సమయం చదవడానికే కేటాయించండి. పిచ్చోడ్లా మాట్లాడుతున్నా అనిపిస్తుంది కదా? ఇలా చదివితే పిచ్చోడైపోతామని కూడా అనుకుంటున్నారు కదా? గైస్, పిచ్చోడైపోండి. చదువుకోవడానికి పిచ్చోడైపోండి. 24 గంటలు చదవడం అంటే తిండికి కాస్త, వాష్రూమ్కి కాస్త, నిద్రకి కాస్త, వీటికి మాత్రమే బ్రేక్స్ అనమాట. మీ మ్యాక్సిమం టైం చదవడానికే కేటాయించండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, నార్మల్ మనుషుల్లా ప్రిపేర్ అయితే మీకు కూడా నార్మల్ రిజల్ట్సే వస్తాయి. నార్మల్ మనుషులు పొందే గెలుపు మాత్రమే మీరు కూడా పొందగలరు. కానీ లైఫ్లో సంథింగ్ బిగ్ చెయ్యాలంటే ఇలాంటి సంథింగ్ బిగ్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద కబుర్లు, పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటే సరిపోదు. ఆ పెద్ద పెద్ద కళలు నెరవేర్చుకోవాలంటే అతి పెద్ద పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. గైస్, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ నమ్మకంతో ఎదిగి సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పనా? స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, ఇలాన్ మస్క్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కోహ్లీ, నెల్సన్ మండేలా, ఇలా చెప్పుకుంటూ పోతే కుప్పల మంది ఉన్నారు. మీలాగా వాళ్ళందరూ లేజీగా ఆలోచించుంటే ఇవాళ ఇంత గొప్పగా సక్సెస్ అయ్యేవారు కాదేమో. వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలని కలలు కంటూ కూర్చోలేదు. కలలు నెరవేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నారు. అనుకున్నది ఎలా అయినా నెరవేర్చుకోవాలని గట్టి సంకల్పంతో కష్టపడ్డారు, గెలిచారు, ఇవాళ సాధించారు. వీళ్ళందరూ ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు, ఒప్పుకోరు కూడా. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అంటూ వెనకడుగేసే ప్రసక్తే లేదు. వాళ్ళ మైండ్లో నేను తెలుసుకోవాల్సింది ఇది ఒక్కటే,
వీళ్ళ సక్సెస్తో ప్రపంచానికి మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. మనిషి ఏదైనా గట్టిగా అనుకొని కష్టపడితే సక్సెస్ రాక తప్పదు అని ప్రూవ్ చేశారు. ఎవరాపినా ఆగలేనంటి మైండ్ సెట్ మీకు కావాలి. మైండ్లో ఉండే సక్సెస్ని రియాలిటీలోకి తీసుకురావాలంటే ఎన్ని రకాలుగా హార్డ్ వర్క్ చేస్తారో, ఎన్ని గంటలు కష్టపడతారో అనేది మీ చేతిలోనే ఉంది. గైస్, ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళతో కూడా షేర్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపిస్తుందో కమెంట్లో నాకు చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. జై హింద్.